టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ వివాదంలో చిక్కుకున్నారు. జానీ మాస్టర్ పై తాజాగా కేసు నమోదైంది. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తాజాగా జానీ మాస్టర్ దగ్గర పనిచేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ నిమిత్తం చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా వివిధ నగరాలకు వెళ్లినప్పుడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆ మహిళ పేర్కొంది. అంతేకాదు హైదరాబాద్ నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై 0 ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. దీంతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 రేప్, క్రిమినల్ బెదిరింపు 506, స్వచ్ఛందంగా గాయపరచడం 323లోని క్లాస్ 2N కింద కేసు నమోదు చేశారు. 2015లో ఓ కళాశాలలో మహిళపై దాడి చేసిన కేసులో జానీ మాస్టర్ కు 2019లో మేడ్చల్ స్థానిక కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. జానీ మాస్టర్ ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే రేంజ్కు ఎదిగారు జానీ మాస్టర్. అయితే ఇటీవలే ఆయన ఉత్తమ కొరియోగ్రాఫర్ కూడా అవార్డు అందుకున్నారు. కెరీర్ మంచిగా సాగిపోతున్న తరుణంలో జానీ మాస్టర్ పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు అయితే పెట్టింది. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ హీరోగా రన్నర్ అనే సినిమా చేస్తున్నారు.